హలో హాయ్ అందరికీ. మేము మేడారంకి వెళ్తున్నాము. ఇక మా చిన్నోడు నేను చెప్తాను అంటే సరే చెప్పని అన్నాను. ఇప్పుడైతే మేడారంకి వెళ్తున్నాము. ఇక మా వాళ్ళందరూ సామాన్లన్నీ వెహికల్ పైకి ఎక్కిస్తున్నారు. ఏ ఒక్కటి మర్చిపోయినా కష్టమవుతుంది కదా. అన్నీ మేడారంలో దొరుకుతాయి, కానీ ఇక్కడ ఉన్న రేట్లకు అక్కడ రేట్లకు డబల్ ఉంటాయి. అందుకే మేమైతే ఒకటికి 2 సార్లు చెక్ చేసి సర్దుకున్నాము. ఇక బయలుదేరాము మేడారంకి. వెళ్ళే మార్గం మధ్యలోనైతే అంటే సరిగ్గా ములుగు దాటిన తర్వాత మనకు గట్టమ్మ దేవాలయం ఉంటుంది. ఫస్ట్ ఇక్కడ దర్శించుకోవడం సెంటిమెంటు. ఇక మేమైతే గట్టమ్మ తల్లికి కొబ్బరికాయలు కొట్టి పసుపు కుంకుమ వేసి దండం పెట్టుకొని మళ్ళీ వెహికల్లో బయలుదేరాము. మేము మార్నింగ్ 7:30కి అలా బయలుదేరాము. మేడారం వెళ్ళే వరకు ఏం తినకుండా ఉండలేం కదా, అందులోనూ పిల్లలున్నారు అని మేము ఇంటి దగ్గరే ఉప్మా చేసుకున్నాము. అది చల్లారకుండా ఆ గిన్నెని ఒక క్లాత్తో గట్టిగా కట్టాము. ఇంట్లో ఉన్నప్పుడు ఉప్మా చేస్తే ఈరోజు టిఫిన్ ఉప్మానా అని చీ అంటారు, కానీ ఇక్కడ మాత్రం లొట్టలేసుకుంటూ 2 సార్లు పెట్టుకొని తింటున్నారు. అయినా మనకి కావాల్సింది కూడా అదేగా, అయినా బయట వాతావరణంకి అలాగే తింటారు. ఇక తిన్న ఉప్మా అరిగిందో లేదో మేడారంకి వచ్చేసాము. వెహికల్ దిగి ఫస్ట్ జంపన్న వాగు చూసాము. వాగులో మాత్రం వాటర్ లేవు, అక్కడక్కడ బోర్ వేసి కొన్ని వాటర్ ఇస్తున్నారు. జంపన్న వాగు దగ్గర ఉన్న రావి చెట్టును దర్శించుకొని ప్రదక్షిణలు చేసి కొబ్బరికాయ కొట్టి ముడుపులు ఏమన్నా ఉంటే చెట్టుకు కట్టి పసుపు కుంకుమలు అప్పజెప్పి దండం పెట్టుకున్నాము. మేము మొక్కుకున్న ఎత్తు బంగారాలు ఇలా ఒక ప్లేస్లో పెట్టుకుంటాము. ఇక్కడ కూడా మట్టితో 2 గద్దెలు అంటే సమ్మక్క సారక్క గద్దెలుగా భావించి ఇక్కడ కూడా కొబ్బరికాయలు కొడతాము. ఇక మేము ఆ వనదేవతలను దర్శించుకుందామని బయలుదేరాము. దారి మధ్యలో ఇక్కడ చిలకల గుట్టకు దారి అని వ్రాసి ఉంది, అంటే సమ్మక్క తల్లిని అక్కడి నుండి తీసుకొస్తారు. ఇక సమ్మక్క సారలమ్మలను దర్శించే సమయం వచ్చేసింది. ఇక ఇక్కడి నుండి మనం ఆచితూచి అడుగులు వేయాల్సి ఉంటుంది. చాలా మంది జనం వచ్చారు, అందులోనూ మినిస్టర్ సీతక్క అండ్ కొండ సురేఖ గారు వచ్చారు. మాకు 1/2 అవర్ అయితే అక్కడ ఆగాల్సి వచ్చింది, అయినా పర్వాలేదు, మాకు దర్శనం మాత్రం చాలా బాగా అయింది. అయితే సమ్మక్క సారక్క పగిడిద్దరాజులు గద్దెలు ఇవన్నీ మంచిగా వీడియో తీసి మీకు చూపిద్దామనుకున్నాను. అంతలోనే మాతో వచ్చిన మా చిన్నక్క తప్పిపోయింది. ఇక ఆ మూమెంట్లో ఏ వీడియో తీయలేదు. అయితే మాకు తెలియని విషయం ఏంటంటే తను దూరం నుండి ఆ జనాల మధ్యలో ఇరుక్కుపోయి బయటకు రాలేక మమ్మల్ని చూసుకుంటూనే ఉంది. కానీ మేము ఒక్కొక్కరం ఒక్కో ప్లేస్కి వెళ్ళి వెతుకుతున్నాము. తెలియక ఎట్టకేలకి 1/2 గంటకి మా దగ్గరికి చేరుకుంది. అప్పుడు అందరం ఊపిరి పీల్చుకున్నాము. నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే పెద్దవాళ్ళు వాళ్ళకి అన్నీ తెలుసు, అయినా తప్పిపోతే కంగారు పడ్డాం. ఇక చిన్నపిల్లల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి మరి. ఇక తను వచ్చాక లాస్ట్లో ఒక ఫోటో దిగుదామని అందరం కలిసి ఫోటో దిగాము. ఇక దర్శనం అయ్యేసరికి టైం 1 అయింది. ఇక అక్కడి నుంచి బయలుదేరి మేడారం నుండి కొంత దూరం వచ్చాము. నార్లాపూర్ అనే ఏరియాలో అయితే అక్కడ వాటర్ ఫెసిలిటీ బోరింగ్లు ఉన్నాయి. సో అక్కడ మా వెహికల్ ఆపి వంట చేయడం స్టార్ట్ చేసాము. ఇక వంట చేసేదాకా ఆగరు కదా అని సంక్రాంతి పండుగ అప్పాలు ఉండే, అవి తినుకుంటూ కూల్ డ్రింక్స్ తాగాము. ఇక మా వాళ్ళు ఎవరు ఖాళీగానైతే లేరు. ఒకరు రాళ్ళు తేవడం, ఒకరు సెట్ చేయడము, ఒకరు కట్టెలు తేవడం, ఇలా పొయ్యినైతే సెట్ చేశారు. మేడారంకి వచ్చాక ఎవరైనా వెజ్ తింటారా? ఇంకా వాతావరణానికైతే ముక్క లేనిదే ముద్ద దిగదు. సో మేమైతే మంచిగా మటన్ అండ్ చికెన్ వండాము. మేడారం వెళ్ళాక అక్కడ సిచ్యువేషన్ ఎలా ఉంటుందో అని మేము గ్యాస్ కూడా తీసుకెళ్ళాము. ఇక వంట అయ్యేసరికి 4 అయింది. ఇక మా పెద్దక్క వంటలు బాగా చేస్తుంది, అన్ని కూరలు చాలా బాగా వండింది, చాలా టేస్టీగా ఉన్నాయి. మేము ఉన్న ప్లేస్ కూడా చాలా బాగుంది, చెట్ల మధ్యలో తింటే ఇంకా బాగా అనిపించింది. అందరం చాలా బాగా ఎంజాయ్ చేసాం. ఇక 5 వరకు మళ్ళీ మేము ప్యాకప్ అయ్యాము. ఇంటికి వచ్చేసరికి కరెక్ట్గా 7:30 అయింది. వారెవ్వా 7:30కి వెళ్తే మళ్ళీ 7:30 అయింది అని అనుకున్నాము. సేఫ్గా వెళ్ళి సేఫ్గా అయితే వచ్చాము. ఆ సమ్మక్క సారలమ్మ తల్లి దీవెనలు మీ అందరికీ ఉండాలని కోరుకుంటున్నాను. బాయ్ బాయ్.